శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః శ్రీ గురుభ్యై నమః. పుష్యమాసము బహుళపక్షము 29వ తేదీ మౌని అమావాస్య అని చెప్పంటే జనవరి 29వ తేదీ నాడు ఇది వస్తుంది. ఇది మౌని అమావాస్య అని చెప్పని పిలుచుకుంటాము. ఇది మహాలయ అమావాస్య ఎలా ఉంటుందో ఇది కూడా అంతే ఫలితం కూడా ఇస్తుంది. అయితే పితృతర్పణాలు పితృపిండాలు అని చెప్పంటే పిండాలు కానీ పిండ ప్రదానం చేయడం కానీ పితృతర్పణాలు అర్పించడం కానీ చాలా విశేషమైన మీకు ఇది పుణ్యమే కలుగుతూ ఉంటుంది అని చెప్పంటే మీ పితృదేవతలకు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు చేయని వారు ఎవరైతే ఉన్నారో చేసిన వారు ఉన్నా కానీ ఈ రోజు నాడు చేస్తే మీకు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. తర్వాత మీ పితృదేవతల వారి యొక్క పేరు మీద కూడా మీరు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. తద్వారా మీరు కుంభమేళలో స్నానం ఆచరించని వారు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ అమావాస్య రోజునాడు ఉదయకాలమే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మీరు అంటే 5 గంటల ప్రాంతంలో అని చెప్పంటే ఉదయకాలము 5 గంటల ప్రాంతంలో మీరు నిద్ర నుండి మేలుకొని అప్పుడు ఒక మీ దోసిల్లో ఇన్ని నీళ్లు తీసుకొని ఏదైతే ఉన్నారో ఈ యొక్క మహామంత్రాన్ని మీకు పైన ఇస్తున్నాను చూడండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని చెప్పని ఈ యొక్క మహామంత్రాన్ని జపించి మీరు ఆ నీటిని మీ కులానులో అని చెప్పంటే మీ కుళాయిలో ఇలా వేయండి. బకెట్లో కానీ కుళాయిలో ఇలా పోసుకొని అప్పుడు స్నానం ఆచరిస్తే మీకు కుంభమేళలో చేసి అంటే స్నానం చేసిన ఆ యొక్క పుణ్య ఫలితం అనేది మీకు వస్తుంది. కాబట్టి ఇది అక్కడికి వెళ్ళలేని స్థితి ఉన్న వాళ్ళకు మాత్రమే వెళ్ళగలిగే స్థితి ఉంటే మీరు అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తే చాలా బాగుంటుంది. మేము కూడా వెళ్ళి స్నానం ఆచరించి వచ్చాము. ఈ మౌని అమావాస్య రోజు నాడు మీరు ఇంకా వెళ్ళి చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ మౌని అమావాస్య రోజు నాడు ఇది చేయండి. తర్వాత దాన ధర్మాలు చేయండి. తర్వాత భగవన్నామం స్మరించండి. ఎక్కువగా మీరు ఆ రోజు నాడు ఉద్యోగం చేసి ఉంటే ఉద్యోగానికి కానీ దానికి కానీ వెళ్ళండి. కానీ ఆ రోజు మౌనంగా ఉండి స్వామివారి యొక్క నామజపం చేయండి అని చెప్పంటే ఓం నమ శివాయ అని చెప్పని చేయండి. లేదు అని చెప్పంటే ఓం నమో నారాయణాయ నమః అని చెప్పని ఈ యొక్క మహామంత్రాన్ని 108 సార్లు జపించండి. దీన్ని జపించడం వల్ల మీకు స్వామివారి యొక్క అనుగ్రహము కలుగుతుంది. కాబట్టి ఈ మౌని అమావాస్య రోజు నాడు ఇవి తప్పకుండా ఆచరించండి. శ్రీమాత్రే నమః.